ఎన్ని ఇయర్స్ ఆర్ ఎన్ని మంత్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది? ప్రీ ప్రొడక్షన్ అయితే విస్కీ ముందుకు వచ్చాడు, లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 6 to 8 months ముందు పట్టింది. వి ఫైనలైజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ రవికృష్ణ బ్రో కేమ్ లైక్, అది కోఇన్సిడెన్స్ చెప్పలేము, గాడ్స్ గ్రేస్ చెప్పలేము. హీ కేమ్ ఎట్ ద లాస్ట్ మినిట్ అనమాట. అంటే వీ హ్యావ్ టు గో టు ప్రొడక్షన్ అట్ ఎనీ కాస్ట్, ఇంకా డిలే చేయలేము, చాలా బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయన్నప్పుడు హీ కేమ్ అట్ ద రైట్ టైం అన్నమాట. అసలు సింక్ గురించి చెప్పాలంటే అది ఇంకో దాని మీద ఫుల్ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు మీరు. లే అంటే వెరీ ప్రొఫెషనల్, వెరీ డిసిప్లిన్. ఆయన ఎప్పుడు సింక్ సౌండ్ ఇప్పుడు దాకా చేయలేదు. సో తను సెట్కి వచ్చాడు, బ్రో ఇది సింక్ సౌండ్, ఇది మనం లైవ్లో రికార్డ్ చేస్తాం, డబ్బింగ్ ఏమన్నా సరే బ్రో అన్నాడు. అంటే ఈ డింట్ ఈవెన్ సే సింగిల్ థింగ్, సరే బ్రో అన్నారు. సెట్కి వచ్చాడు, వచ్చిన ఫస్ట్ షాట్ ఓకే అయిపోయింది. ఎవ్రీబడి క్లాప్ అనమాట బేసికలీ. సో ఎవ్రీడే హీ ద ఫస్ట్ పర్సన్ హూ ఆస్క్ బ్రో నెక్స్ట్ డే స్క్రిప్ట్ నాకు ఇప్పుడే పంపించండి అని చెప్పి వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి వచ్చి హీ ఆల్వేస్ కమ్స్ ప్రిపేర్ టు ది సెట్. వెరీ ప్రొఫెషనల్. 6 అంటే 6కి ముందర ఉంటాడు, కానీ 6కి 1 minute లేట్ వచ్చే ఛాన్సే ఉండదు ఎప్పుడు. పంచువాలిటీ అంటే రవికృష్ణ గారు అంటేనే పంచువాలిటీ వేసుకుంటాం. ఓకే సార్. వెరీ వెరీ ప్రొఫెషనల్. అసలు ఆయన ఉన్నప్పుడు సెట్లో ఒక ఎనర్జీ ఉండేది, లైక్ ఫ్రమ్ లైట్ మ్యాన్ టు ఎవ్రీబడి హీ యూస్ టు సే హాయ్ హలో, చాలా స్పోర్టివ్గా మాట్లాడేవారు. ఈవెన్ ఫర్ బాయ్స్ ఆల్సో హీ వాజ్ అ హ్యూజ్ హెల్ప్. అంటే సినిమాలో ఒక బ్రదర్గా చేశాడు, బట్ బయట కూడా హీస్ లైక్ అ బ్రదర్ ఆల్సో ఫర్ బాయ్స్. ఏంటి మీ సెట్ లో మొత్తం లుంగీలు, లాగులు, ప్యాంట్లు, షర్ట్లు తప్ప చీరలు లేవంట? మనం ఏం అనలేము. అంతే, నేను అదే అన్నాను, ఒక్క హీరోయిన్ ఉంటే బాగుండేది. మీకే లేరు సార్, మీకే లేరు, మీకే అన్యాయం జరిగింది సినిమా. అదే అండి నేను బాధపడేది. అట్లీస్ట్ ఇక్కడ హీరోయిన్ కూర్చోబెట్టుకోకండి, జుల్పాల ఆయన పెట్టుకుని ఆయన్నే కాసేపు హీరోయిన్ గా ఫీల్ అవ్వండి. పోనీ వద్దులేండి, వాళ్ళు బానే ఉన్నారు. బాయ్స్ అందరూ కలిసి ఒక సాంగ్ చేశారు. ట్రైలర్ లో కొన్ని గ్లిమ్స్ చూసాను సార్. నేను చూడాలి తప్పనిసరిగా. నన్ను చూడమంటున్నారు పాటల. ఓకే సార్.